అందరినీ నిన్న ఒక్కరోజు అందరినీ మిస్ అయ్యానండి నేనైతే. పిల్లలు కనిపించేశారు అందులో. మటన్ లివర్ కర్రీ అమ్మ చెప్తుంది, మా చెల్లి ఇదే తీసుకుంటుంది అని చెప్తుంది. లివర్ కత్తుకుడా మా తాతగారు, మా అమ్మోళ్ళ అమ్మ, మా అమ్మోళ్ళ నాన్న. సారీ. అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలాగున్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నా అల్హమ్దులిల్లా. నిన్నైతే వీడియో రాలేదు, ఎందుకంటే ఫోన్ అయితే నాది పాడైందండి. అందుకని నిన్న వీడియో చేయడానికి అవ్వలేదు, నిన్న వ్లాగ్ అందుకనే రాలేదు. అయితే ఈరోజైతే మళ్ళీ స్టార్ట్. ఈ ఒక్కరోజు నేను నిన్న ఒక్కరోజు అందరినీ మిస్ అయ్యానండి నేనైతే. పిల్లలు కనిపించేశారు అందులో. కాపీరైట్ వేసేస్తారండి బాబు, యూట్యూబ్ కాపీరైట్ వేసేసిద్ది. అందుకని పిల్లలు స్విమ్మింగ్లో ఆడుకుంటున్నా నేను చూపించలేదు. చూపిస్తే మళ్ళీ కాపీరైట్ పడిపోయిద్ది నాకు. వాళ్ళేమో వినరు, అలాగే ఆడుకుంటారు. సేఫ్టీగానే ఆడుకుంటున్నారు, మళ్ళీ యూట్యూబ్కి ఎందుకో సేఫ్టీ లేదని అనిపించింది. ఈరోజైతే సండే కదండి, సండే మా ఇంట్లో ఏం స్పెషలో చూద్దాం ఒకసారి. అయితే వెళ్ళిపోదాం. చూసారా, ఈరోజైతే మటన్ లివర్ కర్రీ, ఇంకా చికెన్ ఫ్రై. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. నాకు చాలా ఇష్టం అండి మటన్ లివర్ అంటే. చూడండి ఎంత బాగుందో, రెడ్గా. నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు వరకు నేను భోజనం చేయలేదు, ఇప్పుడు చెయ్యాలి. చారు కూడా చేసిందండి మా అమ్మ. చారు ఇది. రోజు కూడా వీడియో మిస్ అవ్వద్దు అనుకున్నానండి, కానీ ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక రోజు వీడియో అయితే మిస్ అయిపోతుంది. నిన్న ఫోన్ అస్సలు బాగలేదు, వీడియోకి సహకరించలేదు నా ఫోను. మళ్ళీ మా నాన్న బాగు చేశారు. మా నాన్న ఫోన్లు కూడా రిపేర్ చేస్తారండి. ఇంకా ఫోన్ స్క్రాప్ ఏమైనా ఉంటే ఫోన్లది కొంటారు, అది టచ్ వేస్తారు, ఇంకా అన్ని ఫోన్లు రిపేర్ చేస్తారు మా నాన్న. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి మా నాన్న పడుకుంటున్నారు, మా అమ్మ టీవీ చూస్తున్నారు. నా పిల్లలేమో స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నారు. అదే చిన్న స్విమ్మింగ్ పూల్లో అయితే ఆడుకుంటున్నారు. నేను ఇప్పుడు కొంచెం అన్నం తిందాము అనుకుంటున్నా. మధ్యాహ్నం అయింది నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసి. పిల్లలు చూశారు కదా ఎలా గోల చేస్తున్నారో. మీకు ఆ గోలని ఏమో ఇగ్నోర్ చేసేయండి నా మాటలు వినిపించకపోతే. చాలా సంవత్సరాల తర్వాత నేనైతే మీషోలో డ్రెస్సులు బుక్ చేసుకున్నా. ఒక 2 డ్రెస్సులు వచ్చాయి, అంటే ఫోన్ వచ్చింది వచ్చాయని. వచ్చిన తర్వాత తీసుకోవాలి, చూపిస్తాను ఏం డ్రెస్సులు బుక్ చేసుకున్నానో. ఒక డ్రెస్సే వచ్చింది, ఇంకో డ్రెస్ అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత చూపిస్తాను మీ అందరికీ. నేను అంతగా ఏమి కొనుక్కోనండి, ఇష్టం ఉండదు నాకు ఎందుకో. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటాను. ఉన్నాయి కదా ఇవి చాలే అనుకుంటా, ఎక్కువగా ఏం కొనుక్కోను. చాలా సంవత్సరాలు అయింది నేను బట్టలు కొనుక్కొని. ఎప్పుడంటే ఒక 2 సంవత్సరాల క్రితం 2 డ్రెస్సులు కొనుక్కున్నా. ఇంకా నేను కుట్టుకుంటాను కాబట్టి ఉన్న దాంట్లోనే ఉంటా. ఎక్కువ నాకు యూనిఫామ్ ఉంది, అదే దాంట్లోనే ఉంటా. ఆ యూనిఫామ్లోనే నేను డ్రెస్సులు ఎక్కువ కొనుక్కోను, శారీస్ కొనుక్కోను. శారీస్ అయితే మా అమ్మ 83 డ్రెస్సులు శారీస్ మొత్తం కలిపి పెళ్ళిలో 83 వేసింది. నేను యూజ్ చేసింది 5 ఎక్కువగా శారీసు. ఇంకా డ్రెస్సులు అయితే నార్మల్గా యూజ్ చేసుకున్నా. యూనిఫామే వేసుకుంటా నేను. యూనిఫామ్ అంటే ఇంకా మీకు తెలిసిపోద్ది. ఇంకా నిన్న వ్లాగ్ రాలేదని నేను చాలా బాధపడుతున్నా. నిన్న వ్లాగ్ అయితే బాగుండేది, ఫోన్ నాకు అస్సలు సహకరించలేదు. నిన్న చెప్పాను కదా మీషో ఆర్డర్ వస్తుందని, వచ్చేసింది. ఇదిగోండి, ఇది ఒక డ్రెస్ నేను బుక్ చేసుకున్నా. ఇంకా ఏమో ఇది ఒకటి, మా చెల్లికి ఒకటి, మా అమ్మకి ఒకటి బుక్ చేశాము. నల్ల పూసలు ఉంటుంది కదా నెక్, అది చూద్దాం, ఇది తీసి చూద్దాం ఒకసారి. చూడండి, ఇది మా చెల్లికి బుక్ చేశాను. ఇది బాగుంది, ఇది చాలా. తీసి చూద్దాము. ఇదిగోండి చూడండి, ఇలా కనిపించట్లేదు, ఇక్కడ వేసి చూపిస్తా. చాలా బాగుంది.
ఇంకోటి అయితే చూపిస్తాను, ఒక్క నిమిషము. ఇంకోటి ఇదండి, ఇదైతే మా అమ్మగారి కోసం అయితే బుక్ చేశాను. కలర్స్గా వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. రెండు బాగానే ఉన్నాయి చూడండి. ఇదొకటి, ఇదొకటి, రెండు బాగున్నాయి. ఒకటి మా చెల్లి కోసము, ఒకటి మా అమ్మ కోసం. ఇప్పుడు మా చెల్లి చూసి తనకి ఏది నచ్చితే అదే తీసుకునిద్ది. ఇంకా నేను మా అమ్మ కోసం ఇది, మా చెల్లి కోసం ఇది అని నేను చెప్పలేను. కానీ నేను ఇది మా అమ్మ కోసం బుక్ చేసా, ఇది మా చెల్లి కోసం బుక్ చేసా. రెండిట్లో తను ఏది తీసుకుంటే ఇంకా వేరేది మా అమ్మకే, ఇంకా అంతే. అమ్మ చెప్తుంది మా చెల్లి ఇదే తీసుకుంటుంది అని చెప్తుంది. ఇది చాలా బాగుందండి. ఇదేమో 154 రూపీస్, ఇదేమో 218 రూపీస్. రెండుకి తేడా ఉంది కదా డబ్బులు, అందుకని ఇది కొంచెం రెండు బాగానే ఉన్నాయి. ఇది కలర్స్ ఏమో వచ్చిందంతే, ఇది ప్లెయిన్ వచ్చిందంతే. ప్లెయిన్ కూడా బాగానే ఉంటుంది, రెండు బాగున్నాయి. ఇంకా నేనైతే ఈ డ్రెస్ అయితే బుక్ చేసుకున్నా. కాలర్ వచ్చేది, ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, క్లాత్ అయితే పర్వాలేదు, మెత్తగానే బాగానే ఉంది. ఇది వచ్చి ప్యాంట్. నేను సరిగ్గా చూపించలేకపోతున్నా ఇదంతా మీకు, ఎందుకంటే సెల్ఫీ స్టిక్ ఏమైనా ఉంటే బాగుండేది. ఉంది కానీ ఎక్కడో లోపల ఉంది. ఈ ప్యాంటు ఇది వచ్చి ఇక్కడ కింద బాగానే ఉంటుందండి, అందుకని అక్కడ వేస్తున్నాను నేను డ్రెస్సులు. నాకు కూడా నీట్నెస్ కొంచెం ఎక్కువ, అందుకని మీకు చెప్తున్నా. ఇదైతే డ్రెస్ టాప్. అమ్మీ ఇది రా ఎక్ బారే. ఇదిగోండి చూడండి, కాలర్ డ్రెస్. కాలర్ బాగానే ఉంది, లెంత్ కూడా ఎక్కువ వచ్చింది, గేరా కూడా పర్వాలేదు. ఇది సైడ్ కట్ ఉండదు, చాలా బాగుంది, నాకు నచ్చింది. క్లాత్ కూడా నచ్చింది, బాగుంది. ఇదైతే ప్యాంట్ కూడా పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది. అంటే కొంచెం కాదు, బాగానే ఉంది. మొత్తము లూజు అంతా బాగానే ఉంది, నాకైతే నచ్చిందండి. నేను నచ్చకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బుక్ చేసుకున్నాయి ఫస్ట్ టైం, అన్నీ బాగా వచ్చాయి. ఇప్పుడు బుక్ చేసుకున్నా బాగానే వస్తాయి, ఇప్పుడు కూడా బాగానే వచ్చాయి. ఎప్పుడో ఒకసారి కొంచెం బాగుండవు, అవేమో రిటర్న్ పెట్టేస్తాను, తీసుకెళ్ళిపోతారు. మొన్న ఒకసారి అయితే మా నాన్నకి షర్ట్ అన్నీ బుక్, 2 షర్ట్లు 3 టీ-షర్ట్లు అయితే బుక్ చేశాను, అవి కూడా సూపర్ వచ్చాయి, బాగున్నాయి. ఇప్పుడు ఇవి కూడా బాగానే వచ్చాయి, పర్వాలేదు. అయితే మీషో అందరూ యూజ్ చేస్తారు కాబట్టి మీషోలో ఎక్కువ కొంచెము బాగుండవే వస్తాయని విన్నాను, కానీ అన్నీ బాగున్నాయి. మీషోలో సూపర్ ఉంటాయి, నేను ఎప్పుడు బుక్ చేసుకున్నా బాగానే వస్తాయి. ఇప్పుడు కూడా బాగానే వచ్చాయి. ఎప్పుడో ఒక్కసారి కొంచెం బాగుండవి రావు. స్విమ్మింగ్ పూల్ కూడా మేము మీషోనే బుక్ చేసుకున్నాము, 600 చిల్లర పడింది, బాగానే ఉంది. అది కూడా నేను యూజ్ చేస్తున్నారు కదా పిల్లలు, బాగానే ఉంది. మీషో బాగానే ఉంటుంది. ఇంతసేపు మీషో అన్నానని మళ్ళీ మీషో గురించి ఏమైనా చేస్తున్నానేమో అనుకోవద్దండి, అంత ఇప్పుడే అవ్వలేదు. ఇంకా మీరు తలుచుకుంటే అయిద్దేమో. అని మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకొని సపోర్ట్ చేస్తే ఇన్షాల్లా అన్నీ అవుతాయి, నేను అనుకున్నది ఇన్షాల్లా. అయితే పక్కన పెట్టేశాను, ఇంకా భోజనం అయితే చేస్తున్నా. నా చెయ్యి బాగలేదండి ఇది, అందుకని మా అమ్మ అయితే కల్పిస్తుంది నాకు. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇదిగోండి, మా అమ్మ అయితే కల్పిస్తుంది నాకు, నేను స్పూన్తో అయితే తినేస్తాను. నా ఫేవరెట్ కూర వేసుకొని తింటున్నా. ఇప్పుడు మా అమ్మ అయితే కలిపేస్తారు. కలుపుతుంది మా అమ్మ, కలిపేస్తున్నారు. ఎలాగుందంటే మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, అలాగుంది కదా ముక్కలు చూస్తుంటే. మా అమ్మ కలుపుతుంటే అలాగే అనిపిస్తుంది నాకు. నాకు నాకు బస్సే
ఎక్కువ వేసుకోకూడదండి ఈ కూర, తక్కువనే వేసుకొని లైట్గా కలుపుకొని తింటేనే బాగుంటుంది. పిల్లల గోల చాలా ఉందండి, ఆ సౌండ్ అయితే మీరు ఇగ్నోర్ చేసేయండి. పాపం పిల్లలకు కూడా ఏం చెప్పలేము కదా, అందుకని. మా అమ్మ అయితే కలుపుతూ ఒక నివాళ అయితే నాకు తినిపించింది. చూడండి, నేను తింటాను ఇప్పుడు. చూసారా, లివర్, ఇది లివర్ కతుకుడా చాలా బాగుంటుందండి. నాకు ఈ కూర అంటే చాలా ఇష్టము. అరే పడేసా. మాటలు రావట్లేదు నాకు తింటుంటే, అంత బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత మేము వండుకున్నా అమ్మలు వండిన టేస్ట్ మా చేతిలో రాదు. మా అమ్మ సూపర్ వండింది అసలు. ఆహా. ఇంకా నేనైతే తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నేనైతే అన్నం తినేసానండి. ఇంకా పిల్లలకైతే ఆడుకున్నారు కదా, స్నానం చేపించేశాను, వాళ్ళని రెడీ చేసుకున్నా. ఇంకా తర్వాత ఏమో కొంచెం పని ఉంటే చేశాను, మిషన్ పని. ఇవైతే చూడండి, ఇవైతే గౌన్లు మొత్తము నేను కుట్టినవే. ఒకసారి చూపిస్తాను చూడండి, ఒకటి చూపిస్తానులేండి, ఎక్కువ వద్దు. గౌన్లు కింద జిగ్జాగ్ గౌన్లు, నాకు తెలియదులేండి కానీ చూపించడానికి కుదరట్లేదు. గౌన్లు ఇలాగా ఎన్ని ఉంటాయంటే ఒక 20-22 గౌన్లు ఉంటాయి వాళ్ళవి. ఎవరో కాదు, మా మేనత్తోళ్ళే. పాపం ఎప్పుడో ఇచ్చారండి, ఎప్పుడంటే ఒక 7 నెలలు అవుతుంది పాపం ఇచ్చి. నాకు కుట్టడమే కుదరలేదు. ఇప్పటికైతే అయిపోయాయి. ఎన్నంటే ఒక 12 గౌన్లు అయ్యాయి, ఇంకా మిగతాయి ఉన్నాయి. అవి కూడా కటింగ్ చేసి ఒక 4 రోజుల్లో అవి కూడా కుట్టేస్తాను. చాలా లేట్ అయిపోయాయండి పాపం వాళ్ళవి. ఎప్పటి నుంచో ఇచ్చేయమన్నారు కూడా, నేను కుట్టే ఇస్తాను అని. అంటే ఏం చెప్పలేకపోయారు, అంటే నేను మా మేనత్త కదా, మా చిన్న మేనత్త, అందుకని ఏం చెప్పలేరు. అది బయట వాళ్ళు అయితే బాగా అరిసే ఉండేవాళ్ళు నాకు. నేనైతే ఫోన్ చేశాను, వచ్చి తీసుకెళ్తాను, రేపు వచ్చి తీసుకెళ్తాను అమ్మ అన్నారు. ఇంకా వాళ్ళు అవి తీసుకెళ్తే ఇంకా మిగతావి కూడా 4 రోజుల్లో కుట్టిచ్చేస్తాను. ఇంకా చాలా పని ఉందండి, నాకు అవ్వట్లేదు. ఏంటంటే కొంచెం హెల్త్ పాడవుతుంది మధ్యలో, దాని గురించి అవ్వట్లా. మళ్ళేమో ఒకళ్ళవి కుట్టేద్దామన్నప్పటికీ ఇంకోళ్ళకి వస్తుంది. ఇంకా అలాగలాగా అయిపోతుంది, ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. మిషన్ ఎక్కడానికి మాత్రం అవ్వట్లేదు సరిగ్గా. ఒక్కరోజు కుడితే 3 రోజులు 2 రోజులు కుట్టట్లేదు నేను. కొంచెం హెల్త్ పాడవుతుంది. మళ్ళీ ఏమో ఇంకా మళ్ళీ తెచ్చేవాళ్ళవి కూడా నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళవి ఉన్నాయి కదా, తీసుకొని ఉన్నాయి కదా, అవి కట్ చేసి కుట్టేసి ఇదంతా మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఇంకా కొత్తవి తీసుకుందాము అనుకుంటున్నా. నాకు అన్ని మోడల్స్ కుట్టడం వచ్చండి, ఏదైనా కుడతాను, ఎలా చెప్పినా కుడతాను. కానీ కొంచెం లేట్. నేను ఎందుకు అలా ఉన్నానో నాకే తెలీదు, కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు. నేను కుడితే అలా పర్ఫెక్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కావాలని పేరు పెట్టుకుంటే ఎవరైనా, అది నాకు తెలియదు. కానీ నేను కుట్టేది ఎవరు ఎలా చూపిస్తే అలా కుట్టేస్తాను. అంతా బాగానే ఉంటుంది కానీ కొంచెం లేట్ అంతే. కావాలియా బూరే రక్తి है बोले में बोलने का है का दिखला बोले इसमें रख ली मैं वो तो दिया कर देंगे बोल बाबा लिए कर ले क्या भी होता नहीं. బూరలు కొనుక్కొని వచ్చిందంట, అందులో పెడుతున్నాను. ఎవరు తీసుకోవద్దు, ఎవరైనా తీసుకుంటే నాకు చెప్పు,
బాబా తీసుకుంటే ఏం అవ్వదులే అంటుంది, వాళ్ళ అన్నయ్య తీసుకుంటే ఏం అవ్వదులే అని చెప్తుంది. ఇంకా ఇప్పుడు ఒక బ్లౌజ్ ఉందండి, అది కుట్టేస్తాను. కుట్టేసి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు. ఈ బ్లౌజ్ ఇది మిషన్ పని చేసుకొని మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను కదా, ఇది చేస్తూ అది చేయాలంటే ఇంకా లేట్ అయిపోతుంది. కానీ పర్వాలేదు, కొంచెం అలాగా మేనేజ్ చేసుకుంటా. ఇప్పుడు పిల్లలు స్కూల్ తెరుస్తారు 12వ తారీఖు నుంచి. ఇంకా అవి చూసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని తెచ్చుకోవాలి. పిల్లలకి క్యారేజ్ పొద్దున్నే కట్టేస్తాము. పిల్లలకి క్యారేజ్ పొద్దున్నే కట్టేస్తాము. తర్వాత ఏమో వెళ్ళి వదలాలి, నేనే వదులుతా. తెచ్చుకోవాలి, నేనే తెచ్చుకోవాలి. ఇలా చాలా పనులు ఉంటాయండి. ఇంకా నాకు స్కూల్ ఓపెన్ అయిందంటే ఇంకా పనులు, ఇంకా బిజీ అయిపోతానేమో నేను. అంటే ఇంకా ఎక్కువ పని అయిపోద్దేమో నాకు. అంటే మా నాన్న ఒక్కొక్కసారి పొద్దున్న వదిలేస్తారు పిల్లల్ని, నేను సాయంత్రం తెచ్చుకోవాలి. ఇంకా నాన్న ఉంటే నాన్నే తెచ్చేస్తారు. చూడాలండి, నాకైతే బండి లేదు. మా నాన్న లేకపోతే ఇంకా నేను తేడానికి వదలడానికి అవ్వదు. మా నాన్న ఉంటే మా నాన్న తీసుకొస్తారు, లేకపోతే నేను ఆ బండి వేసుకొనైనా వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను. బండి తీసుకుందాము అనుకుంటున్నాను, కానీ అంత బడ్జెట్ లేదండి. చూడాలి, అల్లా ఇన్షాల్లా అల్లా సాయం చేస్తే ఇంకా ఏముండదు, మాకు తిరిగి ఉండదు అన్నట్టు. అల్లా సాయం చేస్తూనే ఉంటారు ఎప్పుడు. అల్లా నా తోడు ఎప్పుడు ఉంటారు, నాకు అది ఆ నమ్మకము. అంటే నేనేం చెప్తున్నా అంటే తెలుగులో నాకు చెప్పడం రావట్లేదు, కానీ హిందీలో అయితే బాగా చెప్పేదాన్ని. ఇంకా అల్లా ఉండడం వల్లే నేను ఇలా ఉన్నానేమో. అలా ఎవరిని వదలరండి, అందరినీ చూసుకుంటారు. ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరీక్ష ఇస్తారు అల్లా. అది మేము అలా తీసుకొని వెళ్తూ ఉంటే మంచి కూడా అల్లానే ఇస్తారు. సబర్ అనేది ఒకటి ఉండాలి, అది నాకుంది. ఇన్షాల్లా ఇంకా అల్లా ఏం చేస్తారో చూద్దాము. అల్లా ఏం చేసినా నాకు ఇష్టమే, అల్లా ఏం చెప్పినా నాకు ఇష్టమే. నేను అల్లా దారిలోనే నడుస్తాను. అల్లా మీదే నాకు నమ్మకం, ఏమున్నా అల్లా మీదే నమ్మకం వేస్తా. అల్లానే చేయాలి అనుకుంటా, అల్లానే చేస్తున్నారు అనుకుంటా. అంతేనండి. ఇంకా ఇది కూడా అల్లా నమ్మకం మీదనే స్టార్ట్ చేసి అల్లా తోడుగా ఉంటారు అని. ఇంకా మీ అందరూ కూడా ఇన్షాల్లా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటానండి. ఇంకా నేను అనుకున్నవన్నీ చేయాలనుకుంటున్నా పిల్లల కోసము, అంతే, ఇంకేం లేదండి. మీరందరూ అనుకుంటూ ఉంటారు ఎప్పుడు నార్మల్గా ఇలా చూపిద్ది కానీ నమాజ్ చదువుకున్నట్లు అలాగేమో చూపించదేంటి అని. నమాజ్ చదువుకుంటాను, నేను నమాజ్ చదువుకుంటా, మొత్తం చేస్తాను. కానీ ఎందుకు వీడియోస్లో అని నేను చూపించట్లేదు అంతే. నేను నమాజ్ చదువుకుంటా, ఖురాన్ చదువుకుంటా. నాకే కాదు, నా పిల్లలకి కూడా సూరే అసలు ఎంత బాగా వస్తుందంటే సూరాలు చదవడము. ఒకసారి మీ అందరికీ నేను ఒక వ్లాగ్లో చదివి చూపిస్తాను మా పిల్లలతో పాటు. వినండి, చాలా బాగా చదువుతారు. స్కూల్లో నేర్పించారు, నేను రాత్రిపూటలో అయితే నేర్పిస్తూనే ఉంటా పిల్లలకి. తెలుగు సరిగ్గా రాదు, ఏమనుకోవద్దు, మాటలు సరిగ్గా రాకపోతే. ఇంకా నేర్చుకుంటానండి, తెలుగు బాగా నేర్చుకుంటాను. అసలు బయట వర్షం వచ్చేలాగానే ఉందని వచ్చాను. వర్షం పడాలనుకోండి, అసలు స్టార్స్ ఉండవు కదా, నాకు తెలిసినంత వరకు స్టార్స్ ఉండవు వర్షం పడాలంటే. కానీ స్టార్స్ ఉన్నాయి, వర్షం పడట్లేదు కానీ స్టార్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమో ఉరుములు వస్తున్నాయి. అసలు ఏంటో తెలియట్లేదండి, బాగా వింతగా అవుతున్నాయి కదా. చూసారా, సౌండ్ వస్తుంది. మీకు స్టార్స్ కూడా చూపిస్తాను ఒక నిమిషం ఉందండి. కనిపిస్తుందా మీకు స్టార్? ఇదిగోండి స్టార్స్ ఉన్నాయి. మళ్ళీ ఉరుములు వస్తున్నాయండి, పెద్దగా లేదు, కనిపించిందా ఉరుము? అటు స్టార్ ఉంది, ఇటు ఉరుములు వచ్చేస్తున్నాయి మళ్ళీ. భలే ఉంది కదా, వింతగా. ఎప్పుడు ఇలా చూడలేదండి, నేనైతే చూడలేదు ఇప్పుడు. ఒక ఉరుము వచ్చినప్పుడు చూపిస్తాను అండి. వస్తుంది, ఇందాకైతే పెద్దగా వచ్చింది, మరీ పెద్ద ఉరుము వచ్చింది.
చూసారు కదా ఎంత పెద్ద ఉరుము వచ్చిందో, అలాగే వస్తున్నాయి. కొంచెం సేపు ఆగి అలా వస్తున్నాయి ఉరుములు. ఇటేమో స్టార్స్ ఉన్నాయి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది స్టార్స్ ఉన్నాయి, ఉరుములు వస్తున్నాయి. ఏంటో బయట మాత్రం చల్లగా ఉందండి. అసలు గాలి ఎంత బాగా చల్ల గాలి వస్తుంది. మధ్యాహ్నం వరకేమో 4 వరకు 4:30 వరకేమో బాగా ఎండ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏమో అబ్బరకు కేకతే అదే వర్షం పడేలాగా ఎలాగుంటుంది అలాగైపోతుంది. నేనైతే దారం లేదని దారం తెచ్చుకోవడానికైతే వెళ్తున్నాను. ఇక్కడే మా సందులోనే ఉంటుంది కొట్టు. వెళ్తున్నా దారం తెచ్చుకోవడానికి. నేనైతే దారం తేడానికి వెళ్ళి ఎన్ని తీసుకున్నానో చూడండి. దారం ఒక్కడానికి వెళ్ళి ఇవన్నీ అయితే తీసుకొని వస్తున్నా. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడే సందులోనే తీసుకున్నది. మా తాతగారు, మా అమ్మోళ్ళ అమ్మ, అదే మా అమ్మోళ్ళ నాన్న, సారీ. క్యాదాలనా మెహందీ దానా, మెహందీ వేయాలంట. మెహందీ అంటుంది. మెహందీ అని మెహందీ 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 దానా కాదాలనా మెహందీ మెహందీ వేయాలంట తనకి. ఇంటికైతే వచ్చేసానండి. అక్కడ చూపించాను కదా, ఆయన మా తాతగారు, మా అమ్మోళ్ళ నాన్న. ఆయనకు తెలియదండి నేను వీడియో తీసింది ఆయనకి. అంటే అక్కడ నుంచొని ఉన్నారు, వీడియోలో పడిపోయారు. ఏమన్నారండి, నేనంటే చాలా ఇష్టం మా తాతగారికి. ఇప్పుడు దీనికైతే కోన్ వేయాలంట. వేసి మళ్ళీ మాట్లాడతాను మీతో. బాయ్ బాయ్. అవ్వగారమ్మా, అవ్వగారు. టైం వచ్చి 10 అయిపోయిందండి. నేనైతే బ్లౌజ్ కుట్టేశాను. పిల్లలకి అన్నం కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలకి మంచం అది వేసేస్తే ఇంకా వాళ్ళు పడుకుంటారు. నేను అన్నం తినేసి నేను పడుకుంటానండి. ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా హాఫీజ్.